ఈరోజు కంటక వాక్యం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, దేవుణ్ణి మిక్కిలిగా ప్రేమించిన వ్యక్తిగా మనం దావీదును చూడగలం. ఆయన తన అనుభవంలో నుండి అనేక వాటిని నేర్చుకొని దేవుని ఆశ్రయించిన వారిపై దేవుని కృప ఏ విధంగా ఉంటుందో మనకు తెలియజేశాడు. దావీదు ఈ విధంగా అంటున్నాడు: నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని. ప్రియులారా, మనకెటువంటి శ్రమలు కలిగినా మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించువారమై ఉండాలి. మన దోషములను, మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుటకు దేవుని సహాయాన్ని పొందుకోవాలి. మనం దేవుని ఆశ్రయిస్తున్నప్పుడెల్లా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని. ఆయన మన పాపములను క్షమించగలిగిన దేవుడు. ఆయన మనలను మన శత్రువుల నుండి రక్షించువాడు. ఆయన మనలను పరిశుద్ధులనుగా చేయగలవాడు. ఆయన మనం అడిగిన వాటికంటే అత్యధికముగా ఇచ్చువాడు. ప్రియులారా, ఇలా దేవుని ప్రేమ మన ఎడల ఎలా ఉంటుందో మనం ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడే మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలం. అందుకే దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని దేవుని వలన గొప్ప జీవితాన్ని పొందుకునే వారమై ఉందాం. ఈ వాక్యము దేవుడే మనకు సహాయకుడు గనుక మనం దేనిని గురించి చింతించకూడదని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మన పరిస్థితి ఏ విధంగా ఉన్నను దేవుని యందు విశ్వాసం గలవారమై జీవిద్దాం. దావీదు వంటి మనసును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.